ఓలా అమిగోస్, ఇవాళ మనం వచ్చేసినాం ల్యాంకాస్టర్ కౌంటీ, పెన్సిల్వేనియా, ఆమిష్ విలేజ్కి వచ్చేసాం అనమాట మనము. సో అన్నిటికంటే ముందు ఈ కల్చర్ గురించి తెలుసుకునే ముందు ఇది విను. ఆమిష్ పీపుల్ గురించి మీరు తెలుసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, టీవీలు అసలు వాడరు. సోషల్ మీడియా వాళ్ళకి తెలియదు, అందుకే హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ కల్చర్ గురించి మన పూరి జగన్నాథ్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది తెలుసుకుందాం. ఇక్కడ దాకా అయితే వచ్చేసాను నేను. సో చుట్టుపక్కల మొత్తం చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఫామ్ వైబ్స్ ఉన్నాయి అనమాట. అసలు చూడటానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అసలు కరెక్ట్గా ఆ వైబ్ చెప్పాలంటే యూఎస్ఏలో రంగస్థలం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో వీళ్ళ కల్చర్ ఏంటి, వీళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటి, చాలా విషయాలు అసలు వీరి గురించి తెలుసుకుందాం మనం. లెట్స్ డీప్ డైవ్ అండ్ లెట్స్ గో. సో ఫస్ట్లీ లెట్స్ స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్. వీళ్ళ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి వీళ్ళకి 1 రూమ్ స్కూల్స్ ఉంటాయి అనమాట. అంటే ఓన్లీ ఒక రూమే ఉంటుంది. అక్కడ వీళ్ళకి 1st క్లాస్ టు 8th క్లాస్ మాత్రమే నేర్పిస్తారు. ఆ చెప్పే టీచర్ కూడా 8th క్లాస్ దాకే చదవచ్చు ఉంటుంది అనమాట. 8th క్లాస్ తర్వాత వాళ్ళు చదువుకోరన్నట్టు కాదు, కానీ 8th క్లాస్ తర్వాత వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకోవాలి. వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలిగే ఏదో ఒక స్కిల్, ఫార్మింగ్ అనో లేకపోతే ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి వేర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. అది పర్సూ చేస్తూనే చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. ఇక్కడ ఐ హ్యావ్ ఎ రియలీ నైస్ పాయింట్ టు మేక్. ఏంటంటే ఒక నిమిషం ఈ కల్చర్, రిలీజన్ ఇదంతా పక్కకు పెట్టేయండి. మీ ఫ్యామిలీలోనే ఎవరైనా పిల్లలు ఉంటే లేకపోతే మీకే పిల్లలు ఉంటే ఒకసారి ఆలోచించండి. 8th తర్వాత ఎడ్యుకేషన్ డెఫినెట్గా కంటిన్యూ చేయాలి, కానీ అది పక్కకు పెట్టి ఏదో ఒక్క స్కిల్, అతను బాగా చురుగ్గా ఉన్న స్కిల్, షార్ప్గా ఉన్న స్కిల్, డాన్స్ కానీ ఏదో ఒక ఎక్స్ట్రా కరికులర్ లేకపోతే మ్యూజిక్ కానీ స్పోర్ట్స్ కానీ ఏదో ఒకటి దాని సైడ్ ట్రాక్లో మీరు దాన్ని షార్ప్ చేస్తూ ఉంటే ఒక పాయింట్ వచ్చాక మీకే క్లారిటీ వస్తుంది ఎటువైపు తీసుకెళ్లాలని చెప్పి. ఇది జస్ట్ ఈ కల్చర్ నుంచి ఇండ్యూస్ చేసుకోవాల్సిన ఒక క్రేజీ పాయింట్. ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాం. నేను ఒక 25 years దాకా నార్మల్గా ఇట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అట్లా అని చెప్పి బీటెక్ చేసుకుంటే అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ ఏదైతే ఉందో నాకు ఇంట్రెస్ట్ అని చెప్పి. సో నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంటింగ్ స్టార్ట్ చేశాను దీని మీద. సో ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేయాలి, కానీ ఎర్లీగా స్టార్ట్ చేస్తే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ లెస్ టైమ్ టు వేస్ట్. జస్ట్ గివ్ ఇట్ అ థాట్. ద నెక్స్ట్ థింగ్ ఇస్ హౌస్. ఇక్కడ నాకు అనిపించిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాడరు, కానీ అక్కడ లైట్ ఎట్లా వెలుగుతుందని మీకు డౌట్ రావచ్చు. సో వీళ్ళ సోర్స్ ఏంటంటే ప్రొపేన్ ట్యాంక్స్ ఉంటాయి, లేకపోతే చార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి సోలార్ త్రూ. ఇవే వీళ్ళ సోర్స్లు అనమాట. ఎలక్ట్రిసిటీ అయితే వాడరు. ఎందుకు వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాడరు అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఆ అవుట్ సైడ్ వరల్డ్ నుంచి వచ్చే ఫిజికల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది వద్దనుకుంటారు. అసలు అవుట్ సైడ్ వరల్డ్ తో మాకు కనెక్షన్ వద్దనుకుంటారు. అందుకే ఎలక్ట్రిసిటీని కూడా అలౌ చేయరనమాట. అలాగే వీళ్ళకి ఫోన్లు కూడా ఉండవు. ఈ సెల్ఫీలు, ఫోటోలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీసుకుందాం అనుకున్నా వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపిరు. ఇంట్లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండవు అనమాట, వాళ్ళ పోర్ట్రేట్స్ ఉండవు. ఇట్స్ జస్ట్ దట్ ఏదైనా వాల్ మీద ఉంది అంటే అది ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంటేనే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కూడా వాళ్ళు గోడ మీద పెట్టుకోరు అనమాట. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ ఇల్లు కలర్స్ కూడా లైట్ బ్లూ, లైట్ గ్రీన్, అలా చాలా లైట్ కలర్సే ఉంటాయి అనమాట, టు కీప్ దట్ పాజిటివ్ వైబ్స్ అలైవ్. ఇప్పుడు వీళ్ళ డ్రెస్ సెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా మినిమలిస్టిక్ ఉంటుంది అనమాట. వీళ్ళు చర్చ్కి వెళ్ళేటప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ లో 2 జతలు బట్టలు ఉంటాయి. వర్క్ చేసేటప్పుడు 2 జతలు ఉంటాయి, స్కూల్ కి ఒక 2 జతలు అంతే. అసలు ఎక్కువ డ్రెస్సులు ఇట్లా మనలాగా బీర్వాలు నింపారు. ఈ డ్రెస్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది పెళ్లి కూతురు వెడ్డింగ్ డ్రెస్ అనమాట. అసలు ఒక్క ప్రింట్ కూడా లేదు, చూడండి ఎంత మినిమలిస్టిక్ గా ఉందో. దీని మీద మళ్ళీ వైట్ కలర్ యాప్రాన్ ఇంకా కేప్ ఉంది కదా, ఇది వీళ్ళు పెళ్లికి మాత్రమే వేసుకుంటారు. దాని తర్వాత దీన్ని స్టోర్ చేసి మళ్ళీ చనిపోయాక వేసుకుంటారంట. చాలా వింతగా అనిపించింది వీళ్ళ ఆచారం. పాత రోజుల్లో వీళ్ళకి 2 రూమ్స్ ఉంటాయి కదా, ఆ 2 రూమ్స్ మధ్యలో డోర్ ఉండేది కాదనమాట. ఎందుకంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ రూమ్స్ బట్టి ట్యాక్స్లు వేసేవాళ్ళు అనమాట. సో అందుకే 2 రూమ్స్ కి మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంటుంది, కానీ డోర్ ఉండదు అనమాట. సో ఇదంతా ఒకటే రూమ్ లా కన్సిడర్ అయితే ట్యాక్స్లు తక్కువ పడతాయి. అండ్ ఇక్కడ ఈ రూమ్ లో బెడ్ గానీ, మ్యాట్రెస్ గానీ, పిల్లో గానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ డివైడెడ్ బై 2 చేస్తే వచ్చే నంబర్ ఏదైతే ఉందో అన్ని అవర్స్ అది క్రియేట్ చేయడానికి కష్టపడ్డారనమాట. ఫర్ సపోజ్ ఒక బెడ్ ప్రైస్ 800 అయితే 800 డివైడెడ్ బై 2 చేస్తే 400 అవర్స్ కష్టపడ్డారనమాట ఆ బెడ్ చేయడానికి అర్థం. ఇట్స్ జస్ట్ అ ఫన్ ఫ్యాక్ట్ తో. ఫైనల్ గా ఈ కల్చర్ ఇంత కంట్రోల్డ్ గా ఉంటుందా ఎప్పుడు అని అంటే భయం ఏం లేదు. 16 years దాకా అలాగ ఉంటుంది. దాని తర్వాత దే గివ్ దేర్ ఫ్రీడమ్ టు దేర్ కిడ్స్. ఇంకా మీరు బయట అమెరికన్ వరల్డ్ లోకి వెళ్ళి బతకచ్చు అని వాళ్ళకి చెప్తారనమాట. సో వాళ్ళు బయటికి వెళ్ళి అది ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళు రిటర్న్ వచ్చి బ్యాప్టిజం చేసుకుని ఆమిష్ లో చేరాలంటే చేరొచ్చు, లేదంటే బయటే ఉండిపోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ దేర్ చాయిస్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళలో అసలు ఇట్లా అరేంజ్ మ్యారేజ్ అట్లాంటిది అంటే ఏముండదు. పెళ్లి కుదిరితేనే చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ లో చేసుకుంటారు.
మనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఈమె అనమాట. అయితే ఏమో నేను అడిగాను అనమాట, వీళ్ళు ఇలా ఇంత మినిమలిస్టిక్ గా బతుకుతారు కదా, వీళ్ళకి ఇట్లా బయటకు వెళ్ళాలి, ఇట్లా పార్టీ చేసుకోవాలి, ఇవంతా ఈ ఆశలన్నీ కోరికలన్నీ ఉండవా, అసలు డబ్బులతో ఈ కార్లు కొనుక్కోవాలి, అవి ఎక్కడికెక్కడ ట్రావెల్ చేయాలని చెప్పి అట్లా ఏమి ఉండవా, వీళ్ళ కోరికలు ఏమి ఉండవా అని అడిగారు అనమాట. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వీళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, కానీ మనలాగా డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వేస్ట్ చేయరు, చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. దాంతో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ టైం ఉంటుంది కదా అమెరికన్ వరల్డ్ లో, అదంతా చూసాకే వీళ్ళు ఈ లైఫ్ చూస్ చేసుకుంటారు. సో వీళ్ళకి ఏ రిగ్రెట్స్ ఉండవు అని చెప్పింది. సో నాకు ఈ టూర్ అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది వీళ్ళ గురించి, చాలా మంచిగా అనిపించింది. అలా మొత్తానికి వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, వీళ్ళ డ్రెస్ సెన్స్ ఏంటి, ఇవన్నీ కనుక్కొని తెలుసుకున్నాం అనమాట. సో కాసేపు అలాగా ప్రాపర్టీ చుట్టుపక్కల తిరిగి ఎంజాయ్ చేశాను నేనైతే. సో చాలా రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ ట్రైన్స్లోనే ట్రావెల్ చేస్తారనమాట. వీళ్ళు ఫ్లై చేయరు బేసిక్గా. మొత్తం కంట్రీ కూడా చాలా మంది ఇక్కడ, చాలా స్టేట్స్, 25 స్టేట్స్ పైగా కూడా ట్రైన్లోనే ట్రావెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారంట ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళ ఊర్లో చిన్న స్టేషన్ ఉందన్నమాట. సో అసలు ఇక్కడ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని, ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఇక్కడికి వచ్చాను. సో ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉందో చూసేద్దాం, మీకు కూడా చూపించేస్తా వ్యూస్ అన్ని. సో లెట్స్ గో. మీన్ వైల్ వీళ్ళ హిస్టరీ గురించి ఒక చిన్న కథ చెప్తా. ఫస్ట్ ఈ ఆమిష్ పీపుల్ యూరోప్ లో ఉండేవాళ్ళు అనమాట. యూరోప్ లో కొన్ని ప్లేసెస్ లో యాక్సెప్టెన్స్ దొరక్క మైగ్రేట్ అవుతూ జర్మనీకి అయితే వచ్చారనమాట. జర్మనీలో అయితే ఈ రిలీజియస్ ప్రాక్టీస్ క్రైమ్ లాగా చూసి వీళ్ళని ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఆమిష్ పీపుల్ అక్కడ కూడా ఉండలేక నార్త్ అమెరికాకి వస్తే ఇక్కడ పెన్సిల్వేనియాలో వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అలవెన్స్ ఇచ్చారనమాట. సో యూరోప్ వాళ్ళతో అయినా జర్మనీ వాళ్ళతో అయినా వీళ్ళకి ఎంత పడదంటే, వీళ్ళ ఇంట్లో వీళ్ళ ఫోటోలు కూడా ఉండవు, కానీ ఒక అద్దం ఉంటుంది. సో వీళ్ళని ప్రాసిక్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి మీసాలు ఉంటాయని చెప్పి అద్దంలో చూసుకొని మీసాలు మాత్రం పెరగకుండా చూసుకుంటారు అనమాట. ఒక వయసు వచ్చాక లేకపోతే పెళ్ళయ్యాక గడ్డం పెంచుతారు, కానీ ఒట్టి మీసం మాత్రం పెంచరు. వీళ్ళకి ఇక్కడ ఇంకో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది బగ్గీ అన్నమాట. మనకి ఆటోలు, టాక్సీ లాగా ఇక్కడ బగ్గీస్ అన్నమాట. కానీ కొంతమంది వాళ్ళ ఇంట్లోనే గుర్రాలు పెంచుకుంటూ వాళ్ళ సొంత బగ్గీస్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇవి అబ్బాయిలే కాకుండా లేడీస్ కూడా తోలుకుంటూ వెళ్తారు అనమాట. చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు. ఈ బగ్గీ రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎక్కినప్పుడు నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఈ కవర్డ్ బ్రిడ్జెస్ అనమాట. సో వీళ్ళ బ్రిడ్జెస్ వుడెన్ అనమాట. సో ఇవి కవర్డ్ ఉంటే 100 years ఉంటాయి, ఓపెన్ గా ఉంటే వెదర్ వాళ్ళు తొందరగా ఖరాబ్ అయిపోయి 15-20 years మాత్రమే ఉంటాయి. సో ఈ కవర్డ్ వుడెన్ బ్రిడ్జెస్ చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. వీటిని కిస్సింగ్ బ్రిడ్జెస్ అని కూడా అంటారు అనమాట. పేరు కూడా భలే పెట్టారు, రొమాంటిక్ ఫెలోస్. ఈ కల్చర్లో వీళ్ళ రిలేషన్షిప్స్కి, ఫ్యామిలీస్కి చాలా రెస్పెక్ట్, చాలా టైం ఇస్తారనమాట, విచ్ ఇస్ ల్యాకింగ్ దీస్ డేస్. సాటర్డే సండే వీకెండ్ వస్తే వీళ్ళు ఫన్ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, లేదా చర్చ్కి వెళ్ళటం, ఆర్ తెలిసిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళతో బోర్డ్ గేమ్స్ ఆడటం, అప్పుడప్పుడు ఏమైనా పండగలు వస్తే చిన్న చిన్న గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, అట్లా వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు కీప్ ద కమ్యూనిటీ టైట్ అవన్నీ చేస్తారనమాట. మొత్తం టైం అంతా వర్క్ ఇచ్చేయకుండా దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ దర్ రిలేషన్షిప్స్. సో అది ఇక్కడ ఉండి లైవ్ లో చూడటం చాలా మంచిగా అనిపించింది, వాళ్ళ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్, యానిమల్స్, అదంతా కూడా. సో ఫుడ్ కూడా అంటే వీళ్ళకి ఇట్లా డైటరీ రిస్ట్రిక్షన్స్ అంటే ఏముండవు, ఇవే తినాలి ఇవే తినకూడదు అని చెప్పి వీళ్ళ కల్చర్లో. కానీ వీళ్ళు ఫామ్ చేసుకుంటారు కాబట్టి మోస్ట్లీ ఇట్లా మ్యాష్డ్ పొటాటోస్, వెజ్జీస్, హై ఫైబర్ ఫుడ్ అయితే తింటారు అనమాట. సో ఇక్కడ చాలా ఫ్రెష్ ఫుడ్ ఇట్లా దొరుకుతుంది అనమాట. ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఇది రోజు ఒక డోస్ అనమాట. ఊహించుకుంటేనే చాలా ఇట్లా ఒక
అంటే రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్ అర్థమవుతుంది మంచి ఫుడ్ అసలు ఎంత మంచి ఫీల్ తీసుకొస్తుందో. చుట్టుపక్కల ఫార్మ్స్ కానీ ఈ ఆర్గానిక్ స్టఫ్ అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అమిగోస్ ఇదైతే షూ ఫ్లై పై అనమాట. సో మొత్తం పెన్సిల్వేనియాలో చాలా ఫేమస్ డెజర్ట్ అనమాట. తిని చెప్తా ఎట్లుంటుందో. క్రేజీ ఉంది అసలు. ఈ పిచ్చి షుగర్ వేస్తుంటే చాలా షుగరీ కాకుండా అక్కడక్కడ బెల్లం వేసి దిల్పసండ్ టేస్ట్ వస్తుంది. జస్ట్ బెల్లం టేస్ట్ వస్తుంది మంచిగా. బాగా బేక్ చేశారు కూడా. సో పేరు గుర్తుపెట్టుకోండి, షూ ఫ్లై పై. పెన్సిల్వేనియా ఎప్పుడు వచ్చినా కూడా ట్రై చేయండి. తర్వాత వీళ్ళ దగ్గర నార్త్ అమెరికాస్ బిగ్గెస్ట్ బుఫే కూడా ఉందన్నమాట. ఇది ఉన్న ఏరియా మొత్తం 200 feet లాంగ్ ఉంది. ఇక్కడ క్విజీన్ అండ్ స్పెషాలిటీ ఏంటంటే పెన్సిల్వేనియా డచ్ అండ్ హోమ్ స్టైల్ కుకింగ్ అనమాట. ఇక్కడ నీకు అన్ని రకాల హోమ్ స్టైల్ ఫుడ్ ఉంటుంది. డెజర్ట్స్ కూడా హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. మొత్తం అన్ని కలిపి ఈ బుఫేలో 200 ఐటమ్స్ ఉన్నాయి. చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంది అసలు ఇక్కడ. అండ్ బర్త్డే అయితే ఫ్రీ ఫుడ్. అలాగే వీళ్ళు ఇయర్ కి 1.2 million కస్టమర్స్ కి వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. అసలు చాలా హ్యూజ్ బుఫే అనమాట. మంచిగా అనిపించింది ఇక్కడ ఫుడ్ దీని కూడా. అలా మొత్తానికి ఈ ఆమిష్ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి డేర్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. కొత్త కల్చర్ గురించి తెలుసుకొని మీకైతే మంచిగా అనిపించిందని అనుకుంటున్నాను. సో సీ యూ అగైన్ విత్ న్యూ డేర్.